పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు గోదావరి కని రోడ్ ఓవర్ బ్రిడ్జ్, కేతాన్పల్లి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఈ రెండు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అప్పుడు గోదావరి రామగుండం రోడ్ ఓవర్ బ్రిడ్జ్కి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రోడ్ కనెక్టివిటీ రైల్వేస్ వర్క్ అన్నీ కూడా పూర్తి చేయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కూడా కేతాన్పల్లిలో రైల్వేస్ పోర్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అయింది. కానీ ఈ రోడ్ కనెక్టివిటీ, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉండడం వల్ల డిలే అయిపోయింది. నేను అసెంబ్లీ సభ్యునిగా గెలిచిన తర్వాత ఫస్ట్ వరకు నేను ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది. ఏంటి దీని సమస్య, ఎక్కడ ఫైల్ ఆగిందని చెప్పి చూస్తే చాలా చిన్న విషయాలలో ఫైల్ ఆగిపోయింది. ఎవ్వరు కూడా ఫాలో అప్ చేయలేదు. ఇంటెన్స్ ఫాలోయింగ్ అప్ చేసిన తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్కి ఆ నిధులు ఏదైతే కేటాయించాలో ఆ నిధులు కేటాయించడం జరిగింది. తర్వాత అన్ని క్లియరెన్సెస్ కూడా వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. నేను ఇప్పుడే R&Bకి కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాను. తొందరగా ఈ వచ్చే సంక్రాంతి ముందు ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి. ఇనాగ్రేషన్ కూడా ఆ రోజు పెట్టుకుందామని చెప్పి ఇప్పుడే అనౌన్స్ చేయడం జరుగుతుంది.